డీవీఆర్, ఎన్వీఆర్ అనేవి రెండు ఉంటాయి సీసీ కెమెరాస్లో, సర్వర్ బాక్స్ లాంటివి. ఈ ఎన్వీఆర్, డీవీఆర్లో మనం హార్డ్ డిస్క్ని పెట్టుకుని స్టోర్ చేస్తాం వచ్చిన వీడియోస్ని. సో డీవీఆర్కి వచ్చే కెమెరాస్ వచ్చి హెచ్డి కెమెరాస్. దీంట్లో 2 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్, 6 మెగాపిక్సెల్ దాకా ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఎన్వీఆర్లో 2, 4, 6, 8 కూడా వచ్చినాయి. వీటిల్లో మనకి ఆడియో ఇన్బిల్ట్ ఉంటాయి, ఆడియో వితౌట్ ఆడియో కూడా ఉంటాయి. సో యాజ్ యూజువల్గా ఇండోర్ కెమెరాస్, అవుట్డోర్ కెమెరాస్ ఉంటాయి. ఈ కెమెరాస్కు 3+1 కేబుల్ అయితే మనం కొన్నాళ్ళకి డ్యామేజ్ అవ్వడము, లైన్స్ రావడము అలా ఉంటాయి. డీవీఆర్లో వచ్చే కెమెరాస్, హెచ్డి కెమెరాస్. ఐపీ కెమెరాలో స్టాండర్డ్గా వీడియో ఫాస్ట్ రన్ అవుతూ ఉంటుంది, వస్తుంది లేదంటే ఆగిపోద్ది. ఎక్స్టెన్షన్ చేసుకోవడం కూడా నెట్వర్క్ ద్వారా కెమెరాస్ని చాలా ఈజీ. ఎన్వీఆర్కి అయితే మనం ప్రతి కెమెరాని ఎన్వీఆర్ బాక్స్ వరకు తీసుకురావాల్సిన పని లేదు. ఎక్కడో ఒక చోట నెట్వర్క్లో స్విచ్ దగ్గర ఆ కెమెరాని అటాచ్ చేస్తే ఆటోమేటిక్గా అది కనెక్ట్ అయిపోద్ది. బట్ డీవీఆర్ కేసుకు వస్తే మనం ప్రతి కెమెరా వైర్ని డీవీఆర్ దగ్గర తీసుకురావాలి, విత్ బిఎన్సి కనెక్టర్ ద్వారా దాన్ని కనెక్ట్ చేయాలి, అప్పుడే వీడియో వస్తుంది. డీవీఆర్ పెట్టుకుంటే ఎక్కడైతే మనం డీవీఆర్ ప్లేస్ చేస్తామో అదే ప్లేస్లో మనం దగ్గరలోనే డిస్ప్లే పెట్టుకోవాల్సి వస్తుంది. పాసిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే ఒక 15 మినిట్స్ రూమ్ మార్చుకోవాలంటే డీవీఆర్లో మనకి ఆ పాసిబిలిటీ ఉండదు, ఎందుకంటే అన్ని కెమెరా వైర్లు ఆల్రెడీ అక్కడ వచ్చేసి ఉంటాయి కాబట్టి. బట్ ఎన్వీఆర్కి మన నెట్వర్క్లో ఎక్కడున్నా సరే ఒక నెట్ కేబుల్ తీసుకుని ఎన్వీఆర్కి అటాచ్ చేసుకుని దాన్ని మూవ్ చేసేసుకోవచ్చు ఈజీగా. మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే లాంగ్ లాస్ట్లో రన్నింగ్లో ఇష్యూస్ లేకుండా ఉండాలంటే ఎన్వీఆర్. ఇప్పుడు అన్నీ చాలా తక్కువ రేట్లకే వస్తుంది, మీరు కూడా ట్రై చేయండి. ఎన్వీఆర్ కెమెరాస్, ఐపీ కెమెరాస్ పెట్టుకోవడానికి ప్లాన్ చేసుకోండి. డీవీఆర్ కంటే ఇంకా బడ్జెట్ కన్స్టెంట్ ఉంటే డీవీఆర్ ఆప్షన్ చేసేది ఏం లేదు మనకి. ఓకే, దీని గురించి నేను ఫుల్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.